నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ వివేకానంద రెడ్డి ఒక ముఖ్యమంత్రికి సొంత సోదరుడు, మరో ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. అయితే మార్చ్ 15వ తారీఖు 2019 ఇది ఏపీ ప్రజలే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈరోజు మర్చిపోలేని రోజు. వైఎస్ సునీత గారు అన్నట్టుగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే జరిగిందో ఆ యొక్క రక్తపు మడుగులతో ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు వైఎస్ జగన్ అని చెప్పి ఇప్పటికే ఎన్నోసార్లు ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా దాదాపు 2019 మార్చి 15 జరిగినటువంటి యొక్క హత్య ఏదైతే ఉందో, మొదట గుండెపోటని వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పి విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం కావచ్చు, నిన్నగాక మొన్న ఆయన వైసీపీ పార్టీని పూర్తిగా వదిలిపెట్టి వెళ్తూ ఆయన ఈ మాట ఎందుకు అన్నాను అంటే అవినాష్ రెడ్డి చెప్పాడు కాబట్టి అన్నానని చెప్పేసి మాట్లాడాడు. అయితే ఇది అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈరోజు జరిగినటువంటి ఒక విశేషం ఏంటి అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో ముఖ్యమైనటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా అనుమానాస్పద మృతి చెందుతున్నారు. మొత్తానికి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వాచ్మ్యాన్గా ఉన్నటువంటి ఒక రంగన్న కూడా చనిపోవడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారిపోయింది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వైఎస్ సునీత గారు కూడా చాలాసార్లు చెప్పారు, మా నాన్న రక్తపు మడుగులతో అల్లుకున్నటువంటి ఒక కుర్చీలో కూర్చున్నాడు వైఎస్ జగన్ అని చెప్పి, తనకి ఆ యొక్క సీఎం పదవిని తీసుకొచ్చింది కూడా వాళ్ళ నాన్న హత్య అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో 2019 మార్చి 15వ తారీఖు జరిగినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏదైతే జరిగిందో ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మాట్లాడుతూ సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి పత్రికల్లో కావచ్చు పూర్తిగా కత్తికి రక్తపు బొట్లు కారుతున్నట్టుగా పెట్టి ఆ యొక్క నెపాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి పైన, బీటెక్ రవి పైన, ఆదినారాయణ పైన ఆ రోజు వేయడం జరిగింది. అది నిజమేనేమో అన్నట్టు నమ్మిన పరిస్థితుల్లో ఏపీ ప్రజలు నిజంగా సీఎం సీట్ మాత్రం తెచ్చింది మాత్రం ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాలి. అయితే ఇది హత్య అని తర్వాత ఎప్పుడు తెలియదంటే, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మార్నింగ్ అంటే దాదాపు 3:30-4 ప్రాంతాల్లో జగన్కి ఇన్ఫర్మేషన్ రావడం. అయితే మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి సమయంలో అజయ్ ఎవరైతే ఐఏఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కావచ్చు, గతంలో మరికొంతమంది కలిసి చేస్తున్నటువంటి సమయంలో భారతీరెడ్డి మేడం పిలిచారని చెప్పి జగన్ పైకి వెళ్ళాడని చెప్పి జగన్ పైనుంచి కిందికి రావడం, 4:30-5 ఆ ప్రాంతంలో బాబా ఈజ్ నో మోర్ అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో జగన్ ఎందుకని ప్రతి అంటే 3-4 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళేటువంటి జగన్ ఆ రోజు ఎందుకని సుదీర్ఘ కాలం తీసుకొని సాయంత్రం 6:30-7 టైంలోకి రావడానికి కారణాలు ఏంటి? ఎందుకని రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు? వాస్తవానికి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఉన్నటువంటిది వివేకానంద రెడ్డి గారు. అయితే దీని వెనక ఎక్కడో ఒక మిస్టరీ అయితే ఉంది అనేది ఇప్పటికీ కూడా ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే రంగన్నకు సంబంధించినటువంటి ఒక ఏదైతే వాంగ్మూలం ఉందో ఆ వాంగ్మూలంలో కూడా అక్కడ పివి సునీల్ కావచ్చు, మిగతా ఆ రోజు వివేకం సినిమాలో చూపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కనిపించారని చెప్పేశాడు. అయితే తెల్లారుజామున వెళ్ళినటువంటి ఒక రంగన్న వెళ్ళిన తర్వాత వివేకానంద రెడ్డి గారు ఎలా ఉన్నారని చెప్పినప్పుడు అడిగితే ఆయన బాత్రూంలో పూర్తిగా రక్తపు మడుగుల్లో ఉన్నారని చెప్పాడు. అయితే అలాంటి వివేకానంద రెడ్డి గారు ఎందుకని పూర్తిగా కట్లు కట్టి కుట్లు వేసి తనకి పూర్తిగా ఏదైతే బాడీ మొత్తం కూడా కవరప్ చేసి పెట్టడం జరిగింది, సునీత గారు గుర్తుపట్టకపోయి ఉంటే, అంటే ఆవిడ డాక్టర్ కాబట్టి గుర్తుపట్టారు. ఒకవేళ నిజంగా వైఎస్ సునీత రెడ్డి గారు గుర్తుపట్టకపోయి ఉంటే నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో అది హత్య కాకుండా దాన్ని గుండెపోటు కిందని చిత్రీకరించే వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ. మొత్తానికి ఎలా బయటపడింది. వైఎస్ సునీత గారు దీని గురించి ఆరోపించడం, మళ్ళీ పోస్ట్ మార్టం చేయడం, మొత్తానికి ఇదంతా వచ్చింది. అయితే రంగన్న చెప్పినటువంటి ఒక వాంగ్మూలం కావచ్చు, ఇవన్నీ కూడా మెడకు చుట్టుకునేటట్లున్నాయి. అయితే మొత్తానికి నిజంగా వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, నిజంగా ఇది కుట్రేనా కాదా అంటే మనకు ఇక్కడ చాలా పలు అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే మీ అనుమానాలన్నీ కూడా తీర్చే ప్రయత్నం మాత్రం నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే వివేక కేసులో కొనసాగుతున్న సాక్షుల మరణాలు, ఇది మనం చూసుకుంటే ఈరోజు లేదా మొన్ననో జరిగినటువంటి ఒక అనుమానాస్పద
కింద మనం చూసుకోకూడదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నుంచి కూడా అనుమానాస్పద మాత్రం చాలా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి ఒక కొలిక్కి తీసుకురాలేదు. ఆఖరికి వైఎస్ సునీత అదేవిధంగా తన భర్త అయినటువంటి ఒక రాజశేఖర రెడ్డి మీదనే సొంత తండ్రిని మామని చంపుకున్నారన్నట్టుగా పలు కేసులు కూడా పెట్టడం చూసాం. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగత హననం చేస్తూ సాక్షి పత్రికల్లో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు తనకు అక్రమ సంబంధాలు అంటగట్టి, అయితే ఆ యొక్క ముస్లిం మహిళకి పుట్టినటువంటి ఒక చిన్న బాబుకి ఆస్తులు అంతా రాసిస్తున్నారు కాబట్టి వైఎస్ సునీత అండ్ వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా చంపించారని చెప్పి కొన్ని కేసులు కూడా పెట్టడం చూసాం. ఆఖరికి చెల్లి వరుస అయితే సొంత చెల్లి లాంటిదైనటువంటి ఒక వైఎస్ సునీతని కూడా కనీసం తను కలుస్తానికి కూడా ఎటువంటి ఒక ఛాన్స్ ఇవ్వకపోవడం, 1-2 సందర్భాల్లో కలిసినప్పుడు నేను చూస్తా అని చెప్పేసి మాట దాటేయడం, ఆఖరికి అవినాష్ రెడ్డి చంపాడని చెప్పేసి అన్న తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, 2024 సంబంధించి ఎంపీగా క్యాండిడేట్గా నిల్చోబెట్టడం. మొత్తానికి ఈ ఎంపీ సీటు వల్లే ఇదంతా జరిగిందన్న సంగతి తర్వాత అర్థమైనా సరే సునీత గారు పాపం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క అనుమానాస్పద ముళ్ళు ఎలా సాగాయి, ఏంటి, ఎవరితో స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ కీలక సాక్షి కె శ్రీనివాస్ రెడ్డి 2/9/2019 చనిపోయారు. ఎలా చనిపోయారు అంటే సిఐ ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ నన్ను బాగా వేధిస్తున్నారు అది ఇది అని చెప్పి రాయడం, దాంట్లో ఎవరు అడక్క ముందే దీంట్లో జగన్కి మిగతా వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం. ఏంటిది? అయితే జగన్ గురించి ఎవరన్నా అడిగారా? ఎందుకని లేఖలో వివేకానంద రెడ్డి గారి కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, జగన్ నన్ను ఎటువంటి ఒక ఇబ్బంది పెట్టలేదని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి మరణం అనుమానాస్పద మరణమేగా. ఎందుకని సూసైడ్ చేసుకుంటాడు? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అయితే వీటన్నిటికి కూడా సమాధానాలు ఇంకా తేలలేదు. తర్వాత చూసుకుంటే గంగాధర్ రెడ్డి 9/6/2022 అయితే ఇక్కడ చూసుకుంటే అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎలాగా చనిపోతారంటే ఒక మనిషి అనుమానాస్పదంగా? ఒకవేళ నిజంగా ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్, అదిగాక ఈ జరిగినటువంటిది 2022 ఆ టైంలో ఎవరండి సీఎం? ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హయాంలో సొంత బాబాయిని చంపినటువంటి ఒక కేసులో అనుమాన స్థితిలో మరణించాడన్నప్పుడు ఎంక్వైరీ అయ్యారా? నిజంగా బాబాయ్ పైనటువంటి ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా, వైఎస్ సునీతకి ఎటువంటి న్యాయం చేయాలని చెప్పి ఆలోచన ఉన్నా సరే నిజంగా ఈ అనుమానాస్పద మృతి పైన ఎంక్వైరీ వేయరా? సుదీర్ఘ కాలంగా అంటే దాదాపు తన హయాం రాకముందు నుంచి, అంటే తను జగన్ సీఎం కాకముందు నుంచి సీఎం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు సీఎం జగన్మోహన్ రెడ్డే కదా. ఎందుకని వీటి మీద ఎంక్వైరీ చేయలేదు? ఎందుకని కర్నూలుకు సంబంధించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వచ్చినప్పుడు ఎందుకని హాస్పిటల్ దగ్గర అంత భద్రత ఏర్పాటు చేశాడు? ఎందుకని వైసీపీ క్యాడర్ మొత్తం కూడా కర్నూలు హాస్పిటల్ దగ్గర ఎందుకు చేరుకుంది? ఎందుకని సిబిఐని అడ్డుకుంది? ఇవన్నీ అనుమానాలు కావా? మరొక మరణం చూద్దాం. కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 4/9/2020 అనుమాన స్థితిలో మరణించారు. భారతిరెడ్డి సొంత తండ్రి. అయితే జగన్కి ఇక్కడ ఎటువంటి మానవత్వం లేదని చెప్పి అనుకోవాలా? లేదా ఇక్కడ కొంత ఆలోచనలు కావచ్చు, అనుమానాలు కావచ్చు భారతిరెడ్డి మీద కూడా కొంత అనిపిస్తుంది. సొంత తండ్రిని చంపుకునేటువంటి ఒక పరిస్థితుల్లో భారతిరెడ్డి ఉందా? ఎందుకంటే ఒక ఎంపీ సిచ్యువేషన్, ఒక ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఈ ఎంపీ సీట్ ని ఎక్కడ షర్మిల గారికి ఇచ్చేస్తారేమో. ఎందుకంటే గతంలో కూడా మనం వివేకం అనే సినిమాలో చూసాం. వైఎస్ వివేకానంద రెడ్డి ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదమ్మా, సో ఆ ఫ్యామిలీ నుంచి ఎటువంటి వ్యక్తులు ఇక్కడ పోటీ చేయకూడదు, కావస్తే మిగతా ప్రాంతంలో ఎక్కడన్నా ఇద్దాం, కానీ ఇక్కడ ఏదైతే పులివెందల ప్రాంతంలో ఐదర్ నువ్వు లేదా నేను, అయితే షర్మిలాకి పోతుందేమో అనేటువంటి ఒక అక్కస్తోనే ఇది జరిగిందన్నమాట అనేది అందరికీ తెలిసిందే, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే సొంత తండ్రి భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు అంటే జగన్ పైన ఉన్న అనుమానాలు కాస్త భారతిరెడ్డి వైపు టర్న్ కాబోతున్నాయా? అయితే ఎందుకని భారతిరెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడలేదు? ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా తన మీద వస్తున్నటువంటి ఒక నిందని ఖండించడం లేదు? అయితే సొంత తండ్రిని కూడా చంపుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎంత కర్కోటంగా ఉన్నారో
అర్థమవుతుందిగా. అయితే సొంత తండ్రి గంగిరెడ్డి గారు, అది కూడా డాక్టర్గా ఉన్నటువంటి ఒక గంగిరెడ్డి, ఆయన చనిపోయినటువంటి స్థితి కూడా అనుమానాస్పదమే. సో ఇక్కడ అనుమానాలు రావడం లేదా? ఇంకోటి, కుట్లు వేయడానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి 11/1/2025 చిన్న వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అభిషేక్ రెడ్డి తను ఒక డాక్టరే, తను అక్కడే ఉన్నాడు, అంటే పులివెందులకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మండలానికి ఇన్ఛార్జ్ కూడా తను చేశాడు. వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా రానున్నటువంటి కాలంలో వైఎస్ జగన్కి ఒక వారసుల్లాగా, ఎందుకంటే వైఎస్ జగన్కి 2 అమ్మాయిలే కాబట్టి అటువంటి అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం ఇబ్బంది, అదిగాక వాళ్ళు లండన్లో సెటిల్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ రాజకీయ వారసుడు ఎవరు అంటే మనకు అభిషేక్ రెడ్డి అనే పేరు కూడా వినిపించింది. అయితే ఇక్కడెక్కడో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక హస్తం ఉందేమనేది ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానాలు. చాలా చిన్న వయసులో, అదిగాక డాక్టర్గా చేస్తున్నటువంటి ఒక అభిషేక్ రెడ్డి ఎటువంటి ఆరోగ్యం, అంటే ఎటువంటి అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడో తెలియదు, ఎటువంటి అనారోగ్యంతో చనిపోయాడో కూడా తెలియదు. దీనిపైన అభిషేక్ రెడ్డి మరణం పైన వైఎస్ జగన్ అండ్ పూర్తి పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా ఒక ఆదేశాలు వెళ్ళాయి. అభిషేక్ రెడ్డి మరణం గురించి ఎవరు కూడా ఎక్కడా మాట్లాడొద్దు అనే ఆదేశాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఏంటి కారణం? మొత్తానికి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక అభిషేక్ రెడ్డి చనిపోవడానికి ఇదొక అనుమానాస్పద స్థితిలో మరణించడని చెప్పి అర్థం కావట్లేదా? అయితే ఇంకొకరు చూద్దాం. ఇప్పుడు లాస్ట్గా వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న ఈరోజు, అంటే 5వ తారీఖు 3వ నెల 2025 ఈరోజు రంగన్న మరణం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇదే కాకుండా ఈ కేసు మొత్తాన్ని కూడా ఒక మలుపు తిప్పినటువంటి ఒక దస్తగిరిని చంపడానికి ప్రయత్నించలేదా? నిన్నగాక మొన్న 20 కోట్ల సుపారీ ఇచ్చేసి, ఏదైతే మనం చూసాం చైతన్య రెడ్డి తన్ని ఎట్లాగా మభ్యపెట్టాడో, ఎంత డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్నాడో, లేకపోతే చంపుతానని చెప్పి బెదిరింపులు కూడా నేను ఫేస్ చేశానని చెప్పలేదా? ఇది చైతన్య రెడ్డి చేసింది నిజమేనా కాదా, గంగిరెడ్డి ఆరోపించినటువంటి అన్ని నిజాలా కాదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అక్కడ నిజంగానే బ్యారెక్ దగ్గరికి రావడం, జైలుకి రావడం, బ్యారెక్ దగ్గర కలవడం, కలిసి దస్తగిరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి ట్రై చేశాడని చెప్పి అన్ని నిజాలు కూడా బయటకు వచ్చేసాయిగా. సో ఇప్పుడు రానున్నటువంటి ఒక మరణం ఇంకెవరి వైపు? అయితే నెక్స్ట్ మీ ఎవరికి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇంకొక హత్య కూడా జరగబోతుందని చెప్పేసి కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. అది ఎవరు అంటే విజయసాయి రెడ్డి అని చెప్పి కొంత అనుమానాలు. ఎందుకంటే తను ఎప్పుడైతే వైసీపీ పార్టీకి, అదేవిధంగా తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నటువంటి టైంలో ఒక విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఏం జరుగుతుంది, మొత్తానికి ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకప్పుడు గుండెపోటు అన్నారు, తర్వాత అది గొడ్డెలపోటు కింద మారింది, ఏంటి మీరే కదా చెప్పింది గుండెపోటు అని చెప్పేసి అన్నప్పుడు నాకేం తెలియదు, అవినాష్ రెడ్డి చెప్పమంటే చెప్పానని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ గొడ్డెలపోటు విజయసాయి రెడ్డినా? నెక్స్ట్ అనుమానాస్పద మృతి నిజంగా విజయసాయి రెడ్డిదేనా? చూద్దాం. నెక్స్ట్ అనుమానాస్పద మృతిలో విజయసాయి రెడ్డి కూడా జాయిన్ కాబోతున్నాడా? సో మొత్తానికి ఈ యొక్క కేసు అతి త్వరలో కొలిక్కి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.